హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ నవీన్, లాప్రోస్కోపిక్ సర్జన్, A1 లాప్రోస్కోపీ హాస్పిటల్. ఈరోజు చాలా కామన్గా వచ్చే రెండు ప్రాబ్లమ్స్ గురించి, వాటి డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. అది హెర్నియా అండ్ హైడ్రోసీల్. గజ్జల్లోన చాలా మందికి స్వెల్లింగ్ వస్తుంటుంది. అది హెర్నియానో తెలియదు, హైడ్రోసీలో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అసలు బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి ఈ రెండింటికి? ఫస్ట్ హెర్నియా ఏంటో తెలుసుకుందాం. హెర్నియా అంటే పొట్టలో ఉండే ఈ కండరాల మధ్యన ఏదైనా ఒక చిన్న గ్యాప్ ఉంది అనుకుందాం. మనందరికీ ఇది స్కిన్ అనుకుంటే దాని కిందన కొవ్వు ఉంటుంది. కొవ్వు కన్నా కిందన కండరాలు ఉంటాయి. ఈ కండరాల వెనకతల మన పేగులు ఉంటాయి. సో ఎక్కడైనా మన ఈ కండరాల్లో చిన్న గ్యాప్ అనేది ఉంటే ఆ వీక్నెస్ని లేదా ఆ హోల్ నుంచి పొట్టలో ప్రెషర్ పెరిగినప్పుడు, పొట్ట దగ్గరికి ప్రెషర్ పెరిగితే ఎలాగైతే ఈ పేగులు బయటకు వస్తున్నాయో దానినే మనం హెర్నియా అంటాం. మరి హైడ్రోసీల్ అంటే ఏంటి? మనకి స్క్రోటంలో ఉండే ఈ టెస్టిస్ ఉంటుంది కదా, ఈ టెస్టిస్ చుట్టూ అందరికీ కూడా ఒక చిన్న లేయర్ లేదా రెండు పొరలు ఉంటాయి. ఆ పొర మధ్య అందరికీ నీరు ఉంటుంది. ఆ వాటర్ ఎక్కువ అక్యుములేట్ అయ్యి ఉండడాన్ని హైడ్రోసీల్ అంటాం. మరి టెస్టిస్ కిన్ని ఇక్కడ రావడానికి హెర్నియాకి సంబంధం ఏంటి? ఇంగ్వైనల్ హెర్నియా అసలు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మనందరికీ పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ వృషణములు లేదా టెస్టిస్ అనేవి ఇక్కడ కిడ్నీ వెనకతల తయారయ్యి నెమ్మదిగా జన్మ తీసుకునే టైంకి ఈ టెస్టిస్ అనేవి స్క్రోటంలోనికి వస్తాయి. ఇవి కిందకి వచ్చేటప్పుడు ఆ దారి వెళ్ళటానికి ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. దానినే ఇంగ్వైనల్ కెనాల్ అంటాం. ఆ ఇంగ్వైనల్ కెనాల్ ఈ టెస్టిస్ కి దారి చూపించి తర్వాత క్లోజ్ అయిపోతుంది. కొంతమందిలో ఇది పూర్తిగా క్లోజ్ అవ్వదు. ఆ క్లోజ్ అవ్వకుండా ఉండే ఆ గ్యాప్ లో నుంచే ఫ్యూచర్ లో హెర్నియా రావచ్చు. దానినే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఇప్పుడు మనం ఈ పిక్చర్ లో చూస్తున్నట్టు కనుక అయితే ఈ టెస్టిస్ అనేది పైన తయారయ్యి కిందకి వచ్చే ఈ మార్గంలో వచ్చే ఈ స్వెల్లింగ్ ని హెర్నియా అని, ఒకవేళ ఈ టెస్టిస్ దగ్గర స్క్రోటంలో ఉండే ఈ స్వెల్లింగ్ ని హైడ్రోసీల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా దగ్గుతున్నప్పుడు లేదా ముందుకి ఫార్వర్డ్ బెండింగ్ వంగున్నప్పుడు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు స్వెల్లింగ్ వచ్చి అక్కడ పెయిన్ వస్తుంది, బీర్జకణాల దగ్గర కానీ లేకపోతే గజ్జల్లోన కానీ పెయిన్ వస్తుంది అని అంటే అది హెర్నియా అవ్వచ్చు అని అర్థం చేసుకోవచ్చు. స్లోగా చాలా కాలం పాటు నెమ్మదిగా పెరుగుతున్న స్వెల్లింగ్, అది కూడాను స్క్రోటం దగ్గర ఉంటే దానిని హైడ్రోసీల్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ రెండిటికి కాజెస్ వేరే, ఈ రెండిటి యొక్క ప్యాథాలజీ వేరే, అలాగే వీటి ట్రీట్మెంట్ కూడా వేరే. మీలో ఎవరికైనా డౌట్ ఉంది అనిపిస్తే యూ అప్రోచ్ యువర్ సర్జన్. అల్ట్రాసౌండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి మీ సర్జన్ మీకు సరైన అడ్వైస్ ఇవ్వగలుగుతారు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ us at A1 లాప్రోస్కోపీ హాస్పిటల్. నేను మీ డాక్టర్ నవీన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అబౌట్ హెర్నియా, మరి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.